వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం అండి. నర్సిపేట టౌన్ సై గోవిందరావు అని మాట్లాడుతున్నాను. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది 8:30 ఆ ప్రాంతంలో. అంటే అల్లంపల్లి ఈశ్వరరావు అని బలిగట్టం ఒక అతన్ని మరో ఇద్దరు కలిసి కొడుతున్నట్టు మనకి అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. అల్లంపల్లి ఈశ్వరరావుది అందులో చెప్పాడు అనమాట. నాయుడు అనే ఒక అతను వచ్చి నాకు కొట్టాడండి అని చెప్పడం జరిగింది. ఆ ముఖం మీద పిడిగుద్దులు కొట్టడం అవన్నీ గుద్దాడని చెప్పాడు. చెప్తే దాని మీద ఆయన ఏదైతే చెప్పాడో ఆ స్టేట్మెంట్ అంతా క్లియర్గా కట్టామో. స్టేట్మెంట్ ప్రకారం అంటే ఆ నాయుడితో పాటు మనకు ఐదారు మంది వ్యక్తులు ఉన్నారని చెప్పారు. అది ఎంక్వైరీ ఎలాగో చేస్తాము. అది అక్కడ ఆయన హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆయన స్టేట్మెంట్ కట్టి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మేము కేసు కట్టడం జరిగింది. ఆయనకి పన్ను ఇరిగింది అనేసి చెప్పడం జరిగింది. పన్ను ఒకటి ఇరిగిందని చెప్పాడు. దాన్ని బేస్ చేసుకొని 326 కేసు నమోదు చేశాము. ఆయన ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కూడా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. దర్యాప్తు అనేది డిఎస్పీ గారు మన ఎస్డిబిఓ నర్సీపట్నం వారు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆయన స్టేబుల్గా ఉన్నాడండి. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ప్రజెంట్ అయితే లేదండి, అందులో మనం ట్రై చేస్తామండి. ఆయన చెప్పిన పేర్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్తో ఆయన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను టిఫిన్ కోసం ఉడుపి హోటల్కి వెళ్తున్నానంటే ఉడుపి హోటల్కి వెళ్ళే దారిలో అక్కడ గొడవ జరుగుతుంది పాల్గొని సెంటర్ దగ్గర చూస్తున్నాను. అదే సమయంలో పప్పలనాయుడు ఒక 5 వచ్చారు. వచ్చి ఉద్దేశపూర్వకంగానే నేను అక్కడ గొడవ చూస్తున్న వ్యక్తిని నన్ను వచ్చి ఫస్ట్ ఇక్కడ కొట్టడం జరిగింది. కొట్టేటప్పటికి నాకు అంతా మైకింగ్ కమ్యూనిటీ అయిపోయి ఇలా పట్టుకుని ఉంటే ఇంకా అతను చేతికడని తీసుకొని ఇక్కడ ముక్కు మీద పన్నీరు ఇరిగిపోయేలాగా ఇష్టం వచ్చినట్టు గుర్తాడు. ఎందుకు కొడతాం అని అడిగాను. ఇప్పుడు మాట్లాడరా వీడియోలని మా మధుమైన దిక్కంత పోటీగడవా నువ్వు అని చెప్పేసి అంటూ మళ్ళీ ఇంక కొట్టడం మొదలెట్టాడు. వీడియో తీస్తూ మరి కుట్టున్నాను. వాళ్ళు ఏదో లైవ్ పెట్టుకొని కుట్టారు నన్ను. ఆ తర్వాత నన్ను వదిలేయండి అని అనేటప్పటికి వదలకుండా ఇంకా కొడుతూనే ఉన్నారు. చూసుకుని నేను పారిపోయి పోలీస్ స్టేషన్ వద్దామని చెప్పేసి మళ్ళీ బళ్ళు వేసుకుని వెనకాల వెంబడించి కరెక్ట్ ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బాబు ఆడియో వీడియో షాప్ దగ్గర మళ్ళీ అలా వెనక నుంచి రాడుతూ పడితే ఆ షాప్లో దూరిపోయి దాగున్నాను. దాగున్న కూడా మళ్ళీ బయటికి లాక్కొచ్చి ఆ షాప్ బయట చపాతీలమ్మే బండి దగ్గర మళ్ళీ ఆపి మళ్ళీ కుట్టారు. ఆ పక్కనే ఆ చపాతీలమ్మే వాళ్ళు బండి బింది తీసుకుని బిందితో మళ్ళీ ఇక్కడ పురమే కుట్టారు. మళ్ళీ ఈలోపు కత్తివరా ఈయన చంపేస్తానని చెప్పేసి నన్ను కత్తితోటి కొట్టడానికి అటాక్ చేయకపోగా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అంబేద్కర్ తెమ్మ మీద కూర్చున్నాను. ఈలోపు ఎవరో పోలీసులు సమాచారం ఉండడంతో పోలీసులు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.